సార్ పెట్రోల్ వార్తలు షురు వర్క్ ఫ్రమ్ హోమ్. పెట్రోల్ 3 రూపాయలు పెంచారు కదా, పెట్రోల్ ఉత్పత్తి 3 రూపాయల పైన పెంచారు. 3 రూపాయలతో ఆగుతారని ఎవరికి నమ్మకం లేదు. ఇది మొదలైంది, ఇది ఇలా మండుతుంది, ఎంత మండుతుందో ఏమవుతుందో చాలా రోజులుగా సిద్ధమవుతూ వచ్చారు. పైగా ప్రపంచంలో చూస్తేనేమో ఏమి ఉపశమిస్తున్నటువంటి లేదా వెనక్కిపోతున్నటువంటి సూచనలు అవి లేవు. అంటే ఈరోజే మనం చూస్తే బ్రిక్స్ దేశాల సమావేశంలో మాట్లాడుతూ విదేశాంగ మంత్రి జైశంకర్ అసలు మేము ఇంకొక చోటు నుంచి కూడా పెట్రోల్ తెచ్చుకోకూడదని ఇతరుల మీద ఆంక్షలు పెట్టడం ఏంటి అని ఆయన ఒక ఆగ్రహం వెలుగుచ్చారు. అంటే అమెరికా పేరు తీయలేదు, రష్యా పేరు తీయలేదు, కానీ కంట్రీస్ బ్లాంకెట్ బ్యాన్ పెట్టడం ఏం బాగాలేదు అని ఒక తీవ్ర విమర్శ చేశారు. ఇది ఖచ్చితంగా భారత్ రష్యాలకు వర్తిస్తుంది. రష్యా నేను పూర్తిగా భారతదేశ అవసరాలకు పెట్రోల్ ఇస్తాను, వెనక్కి పోను అని చెప్తున్నప్పటికీ కూడా రష్యా దగ్గర మనం పెట్రోల్ చమురు ఉత్పత్తులు తెచ్చుకోవడానికి అమెరికా ఒక వైవర్ తాత్కాలికమైన దాన్ని రద్దు చేస్తున్నాను అంది. అప్పుడే అందరం విమర్శించాం. మనం పెట్రోల్ కొనడానికి గంగా స్నానానికి కొండపోట్ల వారి ఆజ్ఞని, మనం పెట్రోల్ కొనడానికి వీళ్ళ యొక్క ఇదేంటి అన్నటువంటి విమర్శ అప్పుడు వచ్చింది. కానీ వచ్చిన మోదీ ప్రభుత్వం అటు ఇటు చెప్పకుండా యుక్తియుక్తంగా వాళ్ళు దాన్ని దాటేశారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి రష్యా ఇస్తానంటుంది, కానీ అమెరికా అప్పటిలాగా నేను వైవర్ ఇస్తున్నాను దాన్ని ఆయన చెప్పట్లే. దాంతో బహుశా జయశంకర్ వ్యాఖ్యల వెనక అది ఉంది. అది మన పెట్రోల్ పని. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పెట్రోల్ నిల్వలు వాటి మీద ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పెట్రోల్ నిల్వలు మొన్న 60 రోజులు అన్నారు, 50-60 రోజులకు సరిపోతాయి అనుకుంటే ముందు ఏం చేయాలి? ఇప్పటికే మోదీ ప్యానిక్ బటన్, ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. వాహనాలు ప్రధానమంత్రి వాహనాలు తగ్గించుకుంటే ఇంకా ప్రజలు తగ్గించుకోవడం అనేది రాదా చర్చలోకి? ఇట్లాంటి అంశాలన్నీ చాలా వస్తున్నాయి. ఈ సమయంలో ఈ రేటు కూడా పెంచడం అన్నది సూటిగా పెంచే ఆలోచన లేదని చెప్పిన ప్రభుత్వం అన్నది ఇంకా ఆందోళన కలిగిస్తుంది. పెట్రోల్ రేటు 3 రూపాయలు పెరిగితే మనం కొనే వస్తువుల రేట్లు 30 రూపాయలు పెరుగుతాయి. మన అనుభవం అది కూడా ప్రత్యక్ష పరోక్ష ప్రభావం రవాణా మీద పడుతుంది. రెండో దాని పేరుతో వేసే దాని మీద కూడా పడుతుంది. కాబట్టి ఇప్పటికే దక్షిణ భారతంలో టోకు ధరల ద్రవ్యోల్బణం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ద్రవ్యోల్బణం తాకిడి కూడా వస్తుందని ఈరోజు హిందూ సంపాదకీయం ఈ ద్రవ్యోల్బణం మీద చాలా ఎక్కువగా ఉంది. రూపాయి ధరనేమో ఎప్పుడూ లేనంత తక్కువకు వెళ్ళిపోయి 95-96 పైసలు చూపిస్తుంది. డాలర్కు 96 రూపాయలు చూపిస్తుంది. ఇటువంటి సమయంలో ఈ రూపాయి విలువ అగనెస్ట్ డాలర్ పడిపోవటము, పెట్రోల్ ఇది కూడా ఒక ఇబ్బందికరంగా మారటము, ధరలు పెరగటము, ద్రవ్యోల్బణం విజృంభిస్తుండటం, దీంతో ప్రజలు ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, వ్యాపార వర్గాలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే దాంతో ఉండే అనుబంధ సమస్యలు, పని భారం ఇట్లాంటివి చాలా ఉంటాయి. అనేక మందికి పనులు కూడా పోతాయి. ఉదాహరణ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే క్యాబ్ వాడు తీసిపోతున్నాడు, క్యాబ్ వాడికి పని పోతుంది. అవును. అలాగే అక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ స్టాఫ్ సగం తగ్గిపోతుంది. అవసరం పనికి ఉండదు కదా ఆఫీసులో పని జరగనప్పుడు. ఎవరో మినిమం మెయింటెనెన్స్ స్టాఫ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ వెంటనే ఎప్పుడెప్పుడు తగ్గిద్దామని చూస్తూ ఉంటారు కదా. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ వెనుక కనిపించని ఈ ముప్పులు కూడా కొన్ని పొంచి ఉన్నాయి. రెండవది ఒక వాతావరణం, ఆందోళనకరమైన వాతావరణం వచ్చినప్పుడు ఖచ్చితంగా యాజమాన్యాలు దాన్ని ఆధారంగా తీసుకొని పని వాళ్ళ యొక్క పరిస్థితులు, నిబంధనలు మరింత బిగిస్తారు అనే ఆందోళన కూడా ఉంది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఉదాహరణకు ఒరాకిల్ 4000 మందిని తీసేసిందని మనం చూస్తున్నాం. అలాగే రిక్రూట్మెంట్స్ కోసం జరిపిన పరీక్షల వాళ్ళని కూడా వెనక్కు పంపింది. ఓవరాల్గా చూస్తే 30-40 ఉద్యోగాలు ఈ 2 రోజుల్లో చాలా కంపెనీలు హోంఫర్ట్ చేసాయి. ఇంకా ఆర్థిక సంక్షోభం, ఇంధన సంక్షోభం ఇవన్నీ ఒకటేసారి కనుక వస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయుల మీద ప్రత్యేకమైన వేట సాగుతుంది. మొన్ననే ఈ వీసా నిబంధనలు, F1 వీసా నిబంధనలు దుర్వినియోగం చేసి ఉన్న వాళ్ళల్లో వేలాది మంది భారతీయులు ఉన్నారు అని స్వయంగా వ్యాన్స్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి అనేక కోణాల్లో ఒక ఒత్తిడి, ఆందోళన, అభద్రత తాండవిస్తున్న పరిస్థితులకు మనం నెట్టబడుతున్నాం. ఎన్నికల కోసం 4 రోజులు పక్కన పెట్టారు, కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అసలు తెర వెనక నుంచి అతను విలన్ వచ్చినట్టుగా ఈ విపత్కర పరిస్థితులన్నీ వస్తున్నాయి సార్.